కమల్ అయితే నాన్న ఫోన్లో నుంచి దయాకర్ అంకుల్కి ఫోన్ చేస్తే వదిన అక్కడే ఉంది కదా, అప్పుడు ఆరాధ్య గురించి చెప్పొచ్చు అని తనకైతే ఫోన్ చేస్తాడు. అప్పుడు దయాకర్ అయితే ఫోన్ ఎత్తితే, ఏంటి బావా నాకు ఫోన్ చేసావు, రాంగ్ నెంబర్ ఏమైనా వచ్చిందా అంటే, లేదు అంకుల్ నేను రాజేంద్ర ప్రసాద్ చిన్న కొడుకుని అని అయితే అంటాడు. అప్పుడు మా వదిన ఉంది కదా తనకి ఫోన్ ఇవ్వండి అంటే, అప్పుడు వదినకి ఫోన్ వచ్చిన తర్వాత వదిన ఆరాధ్య పరిస్థితి ఏం బాగాలేదు, తనకి ఫీవర్ ఎక్కువగా ఉంది, ఎప్పుడు నిన్నే కలవరిస్తూ ఉంటుంది, తనకి మామూలు జ్వరం కాదు వదిన, తను నీ మీద బెంగతో జ్వరం వచ్చింది అని అంటే, సరే కన్నయ్య అని చెప్పని అంటుంది. ఇప్పుడు నేను ఎలా వచ్చేది అని చెప్పని అంటూ ఉంటే, సరే అయితే ఫోన్ అయితే పెట్టేసింది. అప్పుడు డాక్టర్కి అయితే ఫోన్ చేసి వెంటనే రండి అని చెప్పానంటే, ఈ లోపల ఇంకా అవని అయితే ఆ డాక్టర్ని ఆమెతో మాట్లాడి, నేను ఒక నర్సుగా మీ కాడికి వస్తాను, నేను తన వాళ్ళ అమ్మ నేను అని చెప్పని అంటుంది. అప్పుడు సరే అమ్మ నువ్వు ఇంకా కూతురు కోసం ఇలా అంటున్నావు కదా, సరే రామ్మ అని చెప్పని ఆ డాక్టర్ కూడా అయితే తనైతే తీసుకుని వస్తుంది. అప్పుడు ఇంకా కమల్ వాళ్ళ ఇంటికి అయితే ఇంకా డాక్టర్తో పాటే అవని కూడా ఇంకా మారువేషంలో తన కూతురు దగ్గరకు వస్తుంది. వచ్చిన తర్వాత డాక్టర్ చూసి తనకి మామూలు జ్వరమేను, తను వాళ్ళ అమ్మ లేదా తన దగ్గర అంటే, లేదమ్మా అని చెప్పని అంటారు. అప్పుడు ఇంక అందరూ అయితే ఇంకా పల్లవి వీళ్ళైతే చాలా కోపంగా ఉంటే, ఇంకా సరే ఆ అమ్మాయికి నైట్ అంతా మెడిసిన్స్ అవి ఇవ్వాలి, ఈ సిస్టర్ని ఇక్కడే పెడతాను అని చెప్పానంటే, సరే అమ్మాయి చూసుకుంటుంది అని చెప్పానంటే ఇంకా అవనిని అయితే అక్కడే పెట్టేస్తుంది. అప్పుడు ఇంకా అవని అయితే నువ్వు ఇక్కడే ఉండి అమ్మాయి జాగ్రత్తగా చూసుకోండి అంటే, ఇంకా సరే నేను చూసుకుంటాను పాపని, మీరు వెళ్ళి పడుకోండి అని చెప్పని అందరికీ చెప్తుంది. అప్పుడు అందరూ అలా వెళ్ళిన తర్వాత అప్పుడు ఆరాధ్య దగ్గరికి అయితే వెళ్ళి, ఆరాధ్య అని చెప్పని మాస్క్ తీసి చూసేటప్పటికి అమ్మ అని చెప్పని తన కళ్ళు తెరిచి తనైతే పట్టుకుంటుంది. ఈ లోపల పార్వతి అయితే, ఆరాధ్య ఏం తాగలేదు కదా, ఇంకా పాలన తీసుకెళ్ళి ఇద్దాము అని చెప్పని పాలైతే తీసుకొని వస్తుంది. ఇంకా ఆరాధ్యని అవనిని అలా చూసి అయితే, ఇంకా నీకు ఎన్నిసార్లు చెప్పినా నీకు సిగ్గు లేదా ఇంటికి